పాకిస్తాన్ అణ్వస్త్ర బ్లాక్మెయిల్ కు భారత్ భయపడదని అలాంటి బెదిరింపులకు ఏమాత్రం సహించబోమని ప్రధాని మోడీ దాయాది దేశాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా 22 నిమిషాల పాటు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు 3 హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు భద్రతా సిద్ధాంతాన్ని మోడీ వివరించారు. మొదటి హెచ్చరిక, భారత్ పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా ఈసారి బలమైన మరియు దృఢమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్ సొంత సామర్థ్యం మేరకే ప్రతీకారం తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద కేంద్రాలను వారి మూలాలపై భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. రెండవ హెచ్చరిక, భారతదేశం అణు బెదిరింపులకు భయపడదన్నారు. అలాంటి బెదిరింపులతో ఎలాంటి ఉగ్రదాడులకు పాల్పడినా కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మూడో హెచ్చరిక, ఉగ్రవాదానికి వారికి ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వాలను ప్రత్యేకంగా చూడబోమన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు చనిపోతే వారి అంత్యక్రియలకు బహిరంగంగా పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరు కావడం ప్రపంచమంతా చూసిందని తెలిపారు. అంటే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంత సపోర్ట్ గా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. 21వ శతాబ్దంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్తాన్ పై ప్రయోగించినట్లుగా ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పాకిస్తాన్ పై చర్చల అంశం వస్తే ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవన్నారు.